మన దేశంలో ఉండే అంటే మనకి ఇక్కడున్న పబ్లిక్‌కి చాలా వరకు చాలా విషయాలు తెలియవు. ఎందుకంటే అంతర్జాతీయ వార్తలు మనోళ్ళు లైట్ తీసుకుంటారు. బట్ అంతర్జాతీయ పరిణామాలే మన కొంపలు కూలుస్తుంటాయి, కొంపలు నిలబెడుతుంటాయి. ఇవాళ మనం గ్లోబల్ సిటిజన్‌గా మారాం భారతీయులు. ఎందుకంటే ప్రపంచంలోని 203 దేశాల్లో మనం ఉంటున్నాం. ఎక్కడో చోట ఉద్యోగమో, వ్యాపారమో ఏదో చేసుకుంటా. కాబట్టి ఆ విషయాలు తెలియాలి. ఇక్కడ మీడియాకి ఎంతసేపటికి మన లోకల్‌గా గల్లీ లీడర్ల గురించి సొల్లి కబుర్లు రాయడం తప్పించి అంతర్జాతీయ పరిణామాలు రాయరు. మనం ఇప్పుడు మొన్న చెప్పుకున్నాం ఏది ఖతార్‌లో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది అన్నటువంటిది. ఖతార్‌లో అమెరికన్ ఎయిర్ బేస్ ఏంటి? అంటే ఇచ్చింది ఖతార్. వాళ్ళ అవసరాలు రీత్యా భవిష్యత్తులో పనికొస్తాయి. పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్‌లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేటటువంటిది అమెరికా చెప్పు చేతల్లో ఉందని చెప్పుకున్నాం. మనం అప్పుడు మాట్లాడుకున్నామా లేదా? అమెరికా వాడు అక్కడ పెట్టుకుంటాడనమాట అని. మరి భారతదేశం ఎక్కడ పెట్టుకుంటది? ఎక్కడ పెట్టుకోవాలి? ఉన్నాయా ఎక్కడన్నా భారతదేశం బయట ఎయిర్ బేస్‌లు? ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆఫ్రికా ఖండంలో మనదైనటువంటి ఎయిర్ బేస్‌కి ఓకే చెప్పినటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి లెక్కలలో అంటే అంతర్జాతీయ పరిణామాల్లో భారత్ పట్ల పెరుగుతున్నటువంటి విపరీతమైనటువంటి అభిమానానికి, ఆదరణకి సంకేతమైనటువంటి వ్యవహారం అనమాట ఇది. మొరాకోలో, ఆఫ్రికా ఖండమైనటువంటి మొరాకోలో భారతదేశానికి వాళ్ళ ఎయిర్ స్ట్రిప్‌ని అంకితం చేస్తా నిర్ణయం తీసుకున్నారు. స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ అక్కడ ఉండబోతుంది. ఇది ప్రపంచంలో 3వ ఎయిర్ బేస్. అంటే మన దేశంలో కాకుండా బయట ఉన్న 3వ ఎయిర్ బేస్ అవుతుంది. మరి మిగతాయి ఎక్కడ ఉన్నాయి? ఫర్దోక్ ఎయిర్ బేస్ ఇది తజికిస్తాన్, భారతదేశానికి తొలి విదేశీ ఎయిర్ బేస్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్, చైనాల ప్రభావానికి చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషించింది. మన యుద్ధ విమానాలు అక్కడ ఉంటాయి. అట్లాగే ఐని గెస్సర్ ఎయిర్ బేస్ ఇది తజికిస్తాన్, భారత్ మరియు తజికిస్తాన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బేస్ అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బేస్ అవుతుంది. మధ్య ఆసియాలో భారత్ ఉనికికి సంబంధించినటువంటి ఒక స్థిరమైనటువంటి లెక్క. అలాగే ఇప్పుడు మొరాకో ఎయిర్ బేస్ ఆఫ్రికాలో తాజాగా ఇది భారత బయట 3వ ఎయిర్ బేస్ అవుతుంది. ఆఫ్రికా ఖండంలో మొదటి పూర్తి స్థాయి వైమానిక్స్ కేంద్రం. ఇవి కాకుండా సింగపూరు, ఇరాను, ఒమను, భూటాను, శ్రీలంక, మడగాస్కర్, మారిషస్, సైక్లిస్లలో అవసరాన్ని బట్టి అక్కడ మనం వినియోగించుకోవడానికి వాళ్ళతో ఒప్పందాలు ఉన్నాయి.